శ్రీరాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి 14 ఏళ్ల అరణ్యవాసంలో భాగంగా పంచవటిలో నివసిస్తున్నారు. అప్పుడు లంకేశ్వరుడు రావణాసురుని చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చి శ్రీరాముడిని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. రాముడు తనకు ఒక్క భార్య వ్రతం ఉన్నదని చెప్పి ఆమెను తిరస్కరించాడు. ఆ తర్వాత ఆమె లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మణుడు కూడా ఆమెను తిరస్కరించాడు. కోపంతో ఆమె సీతాదేవిపై దాడి చేయగా లక్ష్మణుడు ఆమె ముక్కును, చెవులను తెంచాడు. రావణాసురుని కుట్ర. శూర్పణఖ తనకు జరిగిన అవమానాన్ని తన సోదరుడు రావణుడికి చెప్పింది. అప్పుడే రావణుడు సీతాదేవిని చూసి ఆమెను అపహరించాలని సంకల్పించాడు. తాను నేరుగా వెళ్లి సీతను తీసుకురావడం సాధ్యం కాదని తెలుసుకుని మార్గం అన్వేషించాడు. మాయామృగం మరియు రాముడు దూరం కావడం. రావణుడికి స్నేహితుడైన మాయావి రాక్షసుడు మారీచుడు ఉండేవాడు. రావణుడు మారీచుడిని ఒక అందమైన బంగారు మృగంగా, సువర్ణ మృగం, మారమని ఆదేశించాడు. మారీచుడు ఆ రూపంలో పంచవటి సమీపంలో సంచరించసాగాడు. సీతామాత ఆ మాయామృగాన్ని చూసి రాముని వెంటబడి పట్టుకోవాలని కోరింది. శ్రీరాముడు ఆ మృగాన్ని వెంబడించి కొంత దూరం వెళ్ళిపోయాడు. మృగాన్ని వేటాడే సమయంలో మారీచుడు రాముని స్వరంలో "ఓ లక్ష్మణా" అని అరచి చనిపోయాడు. లక్ష్మణ రేఖ మరియు రావణాసురుని వల. ఆ స్వరం విన్న సీతాదేవి భయపడిపోయి లక్ష్మణుడిని రాముని దగ్గరికి వెళ్ళమని కోరింది. లక్ష్మణుడు అనుమానపడ్డాడు కాని ఆమె నిర్బంధంతో రాముని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు సీతామాతకు రక్షణగా ఒక రేఖ, లక్ష్మణ రేఖ, గీసి ఆ రేఖను దాటకూడదని చెప్పాడు. లక్ష్మణుడు వెళ్లిన వెంటనే రావణుడు సన్యాసి రూపంలో వచ్చి భిక్షం కోరాడు. సీతాదేవి లోపల నుండి భిక్షాపాత్ర ఇవ్వగా రావణుడు ఆమె రేఖ దాటి బయటకు రావాలని కోరాడు. అమాయకత్వంతో సీతాదేవి ఆ రేఖను దాటి రావణుడికి భిక్షా పెట్టడానికి ముందుకు వచ్చిందంతే. సీతా అపహరణం. ఆ సమయంలో రావణుడు తన అసలు రూపంలోకి మారి సీతామాతను బలవంతంగా ఎత్తుకొని పుష్పక విమానంలో లంకకు తీసుకువెళ్లాడు. సీతాదేవి అరణ్యంలో ఉన్న వానర రాజు సుగ్రీవుని అనుచరుడైన జటాయువు అనే గద్దను సహాయం కోసం పిలిచింది. జటాయువు రావణుడిపై దాడి చేశాడు కాని రావణుడు అతని రెక్కలు నరికి వేయడంతో జటాయువు పడిపోయాడు. ఈ విధంగా రావణాసురుడు తన మాయాయుక్తితో సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్లాడు. ఫలితం: ఈ ఘటన తర్వాత శ్రీరాముడు సీతామాత కోసం గాలించడం ప్రారంభించాడు. హనుమంతుడు, సుగ్రీవుడు, వానరసేనతో కలిసి రాముడు లంక యుద్ధానికి సిద్ధమయ్యాడు. చివరికి రావణుడు శ్రీరాముడి చేతిలో నాశనం అయ్యి సీతాదేవి రాముని వద్దకు తిరిగి చేరింది.